నమస్తే ఫ్రెండ్స్. సంకష్టహర చతుర్దశి అనగానే మనకు గుర్తుకొచ్చేది వినాయకుడు అన్నమాట. ఇక్కడ నేను జిల్లేడు పువ్వులను ఒక దండగా మాల చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి జిల్లేడు పూలమాల అంటే ఎంతో ఇష్టం అన్నమాట. గరిక అలాగే జిల్లేడు ఆకులు అనగా చాలా ఇష్టము విఘ్నేశ్వరుడికి. ఇలా దండ చేసుకున్నాను చూడండి. రేపే సంకష్టహర చతుర్దశి కాబట్టి మనము విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. ఎందుకంటే మన కార్యాల్లో ఎన్ని సంకటాలు వచ్చినా, ఆపదలు వచ్చినా, పిల్లల చదువుల్లో ఎన్ని సంకటాలు వచ్చినా అవన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. ఇలా ఆకులని చందనం మరియు కుంకుమ అర్పించాను. ఒక పీట పైన ఎర్ర వస్త్రం పరిచి అక్కడ విఘ్నేశ్వరుడికి ఆహ్వానిస్తున్నాను అనమాట. మేము విఘ్నేశ్వరుడికి ఇలా 1 year పెట్టుకుంటాము. వచ్చే నెక్స్ట్ ఇయర్లో నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ విఘ్నేశ్వరుడికి ఇంట్లో తెచ్చుకుంటాము. ఇలా నేను ఆకులని అర్పిస్తున్నాను విఘ్నేశ్వరుడికి. ఎందుకంటే ఈ ఆకులని సమర్పించడం వల్ల ఎంతో ఆయన సంతృప్తి చెందుతాడనమాట. ఇక్కడ దండలు అల్లుకున్నాను ఫ్రెండ్స్. అల్లుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి సంకల్పం తీసుకొని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటంటే మా కార్యాల్లో కానీ మా బాబు చదువుల్లో ఏమైనా ఆటంకాలు వచ్చినా కానీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా సంకల్పం తీసుకుని ఈ దండ స్వీకరించి మాకు అండగా ఉండు స్వామి అని మనసుతోటి కోరుకుంటున్నాను. ఇలా ఒక్క రెడ్ వస్త్రం మీద 3 గుప్పెట్ల బియ్యము వేసి దాంట్లో 2 ఖర్జూరాలు వేసి కుంకుమ పసుపు అర్పిస్తున్నాను. 2 వక్కలు కూడా వేస్తున్నాను. ఎందుకంటే ఇలా ముడుపు కట్టుకోవడం వల్ల మనము కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఇక్కడ చిల్లర నాణాలు వేశాను. మీకు వీలైతే 3 కానీ 21 కానీ 11 వేయండి. ఇక్కడ నేను విఘ్నేశ్వర్ పాదాల దగ్గర ఈ ముడుపు కట్టాను అనమాట. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు విఘ్నేశ్వరుడు. సో మీకు వీలైతే ఇలా సింపుల్గా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత మా బాబు చేతనే చేయిస్తాను అనమాట. ఇక్కడ ఒకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, మనం పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరుడు పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెనే వాడాలి అని చెప్తారు. ఇలా అన్ని చిన్న చిన్న విషయాలు మనం పాటిస్తూ ఉంటే మనము కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఎర్రటి పండ్లు, దానిమ్మ పండ్లు మరియు యాపిల్ పండు నివేదించాను. ఇక్కడ మా బాబు చేతని పూజ చేయిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆయనకి ముందు చందనము కుంకుమ పెట్టి తర్వాత దీపాలు వెలిగించమని చెప్పాను. అలాగే చేశాడు. చూడండి ఇక్కడ బుక్స్ కూడా పెట్టాను. ఆయన చదువుకున్న బుక్స్ పెట్టాలి అని చెప్తారు ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా కోరికలు ఉంటే ఇలా సంకష్టహర చతుర్దశి రోజు ఈ పూజా విధానం చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలాంటి కార్యాలైనా సఫలమవుతాయని పెద్దలు చెప్తారు. సో ఇలా నేను సింపుల్గా పూజ చేసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ వీలు కాకపోతే సింపుల్గా కనీసం గరిక అన్న పెట్టేసి సంకష్టహర చతుర్దశి రోజు ఇలా పూజ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎక్కువ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.